హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు బంధుకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వరకు వచ్చాయి, రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఎకరాల వరకు ఇస్తామని చెప్తున్నది, ఈరోజు 20-10 ఎకరాలు కలిగిన వారికి రైతు బంధు వస్తుందా రాదా అనే పూర్తి స్థాయి సమాచారం రైతు బంధుకి సంబంధించింది మీకు నేను చాలా స్పష్టంగా వివరించే ప్రయత్నం చేస్తాను. మీరు వీడియోని చివరి వరకు చూసి క్లారిటీగా తెలుసుకోండి. మర్చిపోకుండా మన వీడియోను కూడా లైక్ చేస్తూ మీ తోటి మిత్రులకి వాట్సాప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఇక లేట్ చేయకుంటే ఇవాల్టి లేటెస్ట్ అప్డేట్స్లో కనుక వచ్చేసినట్లయితే, మొన్న తాజాగా పొంగులేటి శ్రీనివాస్ గారు కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, జూపల్లి కృష్ణారావు మంత్రులు ముగ్గురు నలుగురు చాలామంది కూడా తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పడుతున్నాయి. 23-24 తారీఖుల కల్లా 5 ఎకరాల వరకు సంబంధించిన రైతు బంధుని వారి యొక్క ఖాతాలలో జమ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఇంకా 4-5 ఎకరాల కేటగిరీలో మాత్రమే రైతు బంధు డబ్బులు జమ అవుతున్నాయనే సమాచారం అయితే ఉన్నది. కరీంనగర్లో కొంతమంది రైతులకి నిన్న 4 ఎకరాల వరకు రైతు బంధు పడ్డదనే సమాచారాన్ని మనకి కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేశారు. మీరు కూడా కామెంట్ సెక్షన్లో మీకు రైతు బంధు డబ్బులు జమ అవుతే ఎంత జమ అయింది, జమ కాకపోతే కాలేదు అనే సమాచారం ఇవ్వండి. సో ఇంకా 10 ఎకరాల వరకు రైతు బంధు వస్తుందా రాదా అనే అంశం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఖచ్చితంగా జూపల్లి కృష్ణారావు గారు కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా తాజాగా ఏమన్నారంటే 5 ఎకరాల వరకు రైతు బంధు ఇస్తాం, మిగిలిన వారికి కూడా ఇస్తామని చెప్పారు. ఇంకా 7% మందికి కట్ ఆఫ్ అయ్యాయి. ఈ 7% మంది ఎవరు అంటే పన్ను కట్టేవాళ్ళు, అలాగే పెత్తందారులు కావచ్చు, అంటే ఎక్కువగా భూములు కలిగిన వారు కావచ్చు, గుట్టలు అలాగే రోడ్లు వెంచర్లు కలిగిన వారికి రాదు అని చెప్పడం జరిగింది. కాబట్టి మొత్తం 93% మంది రైతులకి ఖాతాలలో రైతు బంధు డబ్బులు జమ చేస్తామని చెప్పారు. మొత్తం 64 లక్షలలో 57 లక్షల మందికి దాదాపుగా రైతు బంధు డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని తాజాగా జూపల్లి కృష్ణారావు గారు కూడా ఒక ప్రెస్ మీట్లో చెప్పారనమాట. ఇవి లేటెస్ట్ అప్డేట్స్. ఖచ్చితంగా రైతు బంధు వస్తుంది, కాస్త ఆలస్యం పట్టే అవకాశాలు తప్పిస్తున్నాయి. ఇలాంటి మరెన్నో అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ధన్యవాదాలు.